వినపడుతుందా లేదా చూడాలండి. కాదండి प्रजायै हरियस्मृणयेन्द्रमानो అని మాస్టర్ పంచమింద్రముతో హవామహే యజ్ఞం వేష గురుమారివో తాం విస్పరూప పశవో వదంతి అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. మీరు సత్యనారాయణ శాస్త్రి గారు ఇప్పుడు అర్థమవుతుందా మీకు? మిమ్మల్ని వారిని మీలో ప్రతిష్ఠించుకుంటున్నారు.
అన్నా వెనక్కిడన్నా కొంచెం అనగానే యాజిటేషన్ అంటేనే మూడు విడుదల అదేమిటి వాడు ఎల్ఐసిలో కంప్యూటర్ ప్రవేశపెడుతున్నాం అనగానే యాజిటేషన్. ఆ ఎల్ఐసి వాడు ఏం చేస్తాడు? అసలు ఎల్ఐసి అంత దొంగ సమస్య కూడా ఉందండి అసలు సృష్టిలో. కూర్చోవడం బ్యాంకులో క్యాషియర్ ఉన్నాడు అనుకోండి, చిన్న విషయం చెప్తా చూడండి. మన దేశం యొక్క దరిద్రత మనమే, మన లోకంలోనే. మీ అబ్బాయి ఏం చేస్తూ చూసుకుంటూ ఉండాలి, మధ్యలో ఒకటి చక్కెర ఒకటి వస్తాడు, నువ్వు నీకు టికెట్ కొట్ల, నీకు వేసాం ఫైన్ రాసుకోవాలి. చూడండి, బస్సు కండక్టర్కి యొక్క విలువ లేదు కదా. బస్సు డ్రైవర్ ఉన్నాడు, బ్యాంకులో మీరు నమ్మరు, బ్యాంకులో టెలర్ క్యాషియర్ కన్నా బస్సు కండక్టర్కి బస్సులో అసలు కండక్టర్ ఉండదు, డ్రైవర్ కమ్ కండక్టర్. డ్రైవర్కి చాలా ఎక్కువ జీతం.
ఇప్పుడు బస్సు డ్రైవర్కి కన్సెప్ట్ ఉంటుంది. మనం బుక్ చేసుకుంటే నేను నా గురించి చెప్పుకోవడం కాదు, నేను ఆ కన్సెప్షన్ తీసుకోను. అలాగే గ్యాస్ స్తంభం ఉంది, ఆ గ్యాస్ స్తంభానికి మన ఇంట్లో గ్యాస్ స్తంభం వేస్తే వాడు బ్యాంకులో కొంత డబ్బు వేస్తాడు, అది కూడా నేను తీసుకోను. మీరు ప్రయాణం చేస్తున్నారు కదా, మీరు ప్రయాణం చేస్తున్నందు వల్ల మీ టికెట్లో 53% గవర్నమెంట్ కడుతోంది. అయినా ఆ సంస్థ ఎందుకు నడుస్తోంది? ఓట్ లేదని చెప్పి పక్కన మీరు తీసుకొచ్చామండి, రామచంద్రపురం పక్క నుంచి వచ్చేసాం. ఈ డబ్బు ఎక్కడికి వెళ్తోంది? ఆ దుర్మార్గమైనటువంటి వాటిలో. మరి దాన్ని ప్రైవేటీకరించాలా లేదా? చేసేవాళ్ళంతా ఏకదేశ స్ఫూర్తితోటి వ్యవహరించేటువంటి జ్ఞానం కూడా. వ్యాఖ్యాన రహితంగా మళ్ళీ గ్రంథాన్ని ప్రచురించడం, ఆ ఆవిష్కరణ ఈరోజు ఇక్కడ జరగడం, ఆ ఆవిష్కరణ సభ మనం ఇలా జరుపుకోవడం చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది ఆత్మీయుల మధ్యలో ఈ సభకి అధ్యక్షత వహించవలసిందిగా ఆంధ్ర కుటీరం సంచాలకులు శ్రీ మధునాపంతుల సత్యనారాయణమూర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మహామహోపాధ్యాయ శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రచురణ బాధ్యతని తీసుకొని దీన్ని పూర్తి చేసిన అజావిబో కందాలం ఫౌండేషన్ చేయడం, అలాగే ఈ గ్రంథ ప్రచురణలో ప్రముఖ పాత్ర వహించిన ప్రముఖ కవి శ్రీ సభకి నమస్కారం. వేదిక మీద ఆశీనులైన పెద్దలు, గౌరవనీయులు విశ్వనాథ గోపాలకృష్ణ గారికి, అజూవిభవ సంస్థ ద్వారా అత్యద్భుతమైనటువంటి సేవలు చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు అప్పాధ్యక్షుడు సత్యనారాయణ గారికి, సత్యనారాయణ శాస్త్రి గారి పేరు చెబితేనే పులకలుగా మొలకలుగా తన్మయత్వం చెందే సంవిధానం నరసింహశర్మ గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, నమస్కారాలు. ఈ సభ
ఒక ప్రార్థనతో మొదలవ్వాలి. ఆ ప్రార్థన నేనే చేయాలి. ఏ పద్యం ప్రార్థన చేద్దాం అని ఆలోచిస్తుంటే మా తండ్రి గారి పద్యంతో ప్రారంభిద్దాం, అన్నగారు సంతోషిస్తారు అని చెప్పి నాకు అనిపించింది. వసగున్ నిర్మలమౌ విషము కవితోద్యోగంబునం గిల్పులింపసగంజేయును కల్మినిచ్చు ఎదలో ఏదో పరీపాకమత్య సమాన స్థితి గోర్చు సజ్జనుల బంధౌఘమ్ములంజుంచు ఓ ప్రసవిత్రి భవదంఘి సేవయునరింపన్ రాణిదేముండిడిన్. ఆ సరస్వతీదేవి యొక్క పాదపద్మాలు పూజించిన వాళ్ళకి రాణిదేవి ఉంటుంది అని చెబుతూ పుస్తకం నిర్మలమౌ యశము, పెద్దనాన్నగారి జీవితం యావత్తు నిర్మలమైనటువంటి యశస్సుకి ఒక పెద్ద ఉదాహరణగా నేను భావిస్తాను. ఈవేళ ఉదయం ఎక్కడ ఆంధ్ర పురాణం శ్రీకారం చుట్టిందో ఆ ప్రదేశానికి వేద పండితుల ఆశీర్వాదాలతో, సృష్టితో, మేళతాళాలతో అప్పాజేశ్వరి సత్యనారాయణ గారు ఆ సారస్వత రసాలం మొదటికి నిలుచుని భక్త్యంజలి ఘటించి శాస్త్రి గారిని సంస్మరించి ఆ పుస్తకం అక్కడ మా చేతుల్లో పెట్టారు. ఆ దృశ్యం నాకు ఎలా అనిపించిందంటే, ఆ చెట్టు ఈ సన్నివేశం కోసం ఊపిరి నిలదొక్కుని ఉందా. 200 సంవత్సరాల క్రితం వృక్షం అది. అది నేడో రేపో కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ తన కింద రచన జరిగినటువంటి ఒక మహాకావ్యం ఏదైతే ఉందో అది కాలగర్భంలో కలిసిపోకుండా ఉండడం కోసం తను ఇప్పటిదాకా నిలిచి ఉందనిపించింది. ఆ చెట్టుని పొదువుకుని అందులోంచి ఒక 2 చేతులు మొలిచి ఆ 2 చేతులు ఈవేళ సవ్యాఖ్యాన ఆంధ్ర పురాణాన్ని అందుకున్నట్టు అనిపించింది. ఈ సన్నివేశం చెప్పాలంటే చాలా ఆర్ద్రమైనటువంటి మనసుతోటి అప్పాజేశ్వరి వారు, మేము ఆయన అనుభవం పరిపూర్ణమైనటువంటి వ్యక్తి కనుక తట్టుకున్నారు. కానీ నాకైతే వ్యక్తులు కూడా వచ్చాయి. అది కనపడకుండా ఉండడం కోసం పక్కదారి పట్టి నాలో నేను కళ్ళు తుడుచుకుంటూ ఒడ్డున పడ్డాను. ఇంత గొప్ప సందర్భాన్ని మాకు కలిగించినటువంటి అప్పాజేశ్వరి వారికి మా కుటుంబం యావత్తు శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తుంది. ఇప్పుడు అప్పాజేశ్వరి వారు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. జ్యోతి ప్రజ్వలన చేయండి. బహుశా
భాగవతానంతరం మరే గ్రంథానికి వ్యాఖ్యానం లేదు, వ్యాఖ్యానాపేక్ష లేదనేటువంటి ఉద్దేశంతో మానేశారు, లేదా రామాయణ కల్పవృక్షం లాంటి మహాకావ్యానికి కూడా ఈ అదృష్టం పట్టలేదు. ఆంధ్ర పురాణానికి ఆ అదృష్టం పట్టినందుకు మేము ఆ జన్మాంతం మా కుటుంబాలు ఆయనకి రుణపడి ఉంటాం. రండి. శ్రీ గురుభ్యో నమః. శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతై కురువామం బకృతార్థసార్థవాహం. సభకి నమస్కారం. విద్వత్ కవి సహృదయులు శ్రీ అప్పాజోషి సత్యనారాయణ గారికి, నేటి సభాధ్యక్షులు మూర్తి గారికి, వేదిక మీద ఉన్న కవి పండితులు మిత్రవర్యులందరికీ పేరు పేరున సాధువాదాలు, యథావకాశంగా నమస్కారాలు. సభ ప్రారంభమని నన్ను పిలిచారు, కానీ వాస్తవానికి ఈ సభకి ప్రారంభించాల్సిన యోగ్యత నాకు లేదు. ఒక ఉంది అంటే విద్యావంశంలో శాస్త్రి గారికి నాకు ఒక సంబంధం. మేమిద్దరం మహేంద్రవాడ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి శిష్యులు. వంశం రెండు రకాలు, జన్మవంశం, విద్యావంశం. మధునాపంతుల వారి వంశం కుటుంబ సభ్యులు అన్నారు. జన్మవంశంలో వారందరూ కుటుంబ సభ్యులైతే విద్యావంశంలో శాస్త్రి గారు నేను అన్నదమ్ముల వరుస. ఒకే గురువు గారి దగ్గర చదువుకున్నాం మేమందరం. ఆయన మొట్టమొదటిలో మహేంద్రవాడి గారి దగ్గర వ్యాకరణం చదివారు, చివరిలో నేను చదివాను. నాకు పట్టిన అదృష్టం మా శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి గారు, పేరు సూర్యనారాయణ శాస్త్రి గారు, వాళ్ళందరూ ఒకే కోవకి చెందిన పెద్ద పండితులు. వారందరూ ఏ గురువు దగ్గర చదివారో అదే గురువు గారి దగ్గర చదువుకునే యోగ్యత నాకు వచ్చింది. అంచేత అన్నగారు అని పిలిచేవాళ్ళం అప్పలాచార్య స్వామి గారిని కూడా. అదే రీతిలో శాస్త్రి గారి మీద వారిని గౌరవం నాకు. మంచి వైయాకరణులుగా నాకు తెలుసు, మహాకవిగా దేశానికి అందరికీ తెలుసు. ఆయన వ్యాకరణ పాండిత్యం దేశంలో అంత ప్రచారంలోకి రాలే, కానీ ఆయన గొప్ప వ్యాకరణంలో ఉండేటువంటి లోతులు తెలిసిన మనిషి, గొప్ప దార్శనికుడు. సదాశివ పంచాశిక రాసిన తర్వాత ఆయనలో ఉండే దర్శన పాండిత్యం అంతా కూడా బయటపడింది. అంతకుముందు చాలా అంతర్ముఖులుగా ఉండేవారు. మహాకవి, ఆంధ్ర కలహణ అంటే బాగా ఇష్టం ఆయనకి. ఆంధ్ర పురాణకర్త, మహాకవి ఇవన్నీ కంటే కూడా ఆంధ్ర కలహణుడు అనేటువంటి మాట చాలా ఇష్టం. మధునాపంతుల వారు ఈ ఆంధ్ర పురాణంతో జగద్విఖ్యాతమైనటువంటి యశస్సును పొందారు. కానీ ఆంధ్ర పురాణంలో నిజంగా ఏముంది అనేది రామబ్రహ్మం గారు అప్పుడు ఒకసారి అన్నట్టుగా దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని దాని ఆనందాన్ని అనుభవించడం అనేది అందరికీ అందుబాటులో లేదు. ఆ లోటుని తీర్చారు అప్పాజోషుల వారు. మీ అందరి పక్షాన, నా పక్షాన, వ్యక్తిగతంగాను మధునాపంతుల వారి కుటుంబ సభ్యుల పక్షాన కూడా అప్పాజోషుల వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతా నమస్కారాలు చెప్పడమే నా పని. అక్కడికి దానికోసమే వచ్చాను నేను ఇక్కడికి, ఎందుకంటే వేరే లేదు. సాధారణంగా పండితులు ఉంటారు, కవులు ఉంటారు, కానీ పండితులై కవి పోషణ చేసేటువంటి వారు, మంచిని బయట పెట్టాలనుకునేవారు, దానికోసం అహరహం తపించేటువంటి వ్యక్తి ఉండటం చాలా కష్టం. అప్పాజోషుల వారు స్వతహాగా మంచి కవితా రంగంలో ప్రవేశం ఉన్నవారు, సౌజన్యమూర్తులు. అజో విభో కందాళం ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఆంధ్ర పురాణాన్ని 9 పర్వాలుగా మరి నవీకరణం చేసి నవావతరణం అనే పేరుతోటి వ్యాఖ్యానం, అర్థ ప్రతిపదార్థం, తాత్పర్యంతో పాటు ఒక మహాకవుల్ని నియోగించుకుని వారి సౌజన్యంతో వారి చేత అర్ధతాత్పర్యాలు రాయించి వ్రాసినందుకు గాను వారికి 50,000 రూపాయల భూరి పారితోషికం కూడా సమర్పించి వారిని ప్రోత్సహించి, కేవలం డబ్బు కోసం రాశారని నేను అన్నాను. రాసిన వాళ్ళు చాలా సౌజన్యంతో రాశారు. కానీ ఈయన సౌజన్యం, విద్వాంసుల్ని, కవుల్ని గౌరవించాలి, వాళ్ళని ప్రోత్సహించాలి అనేది ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కనుక ఈ కార్యక్రమంలో 2 భాగాల్లో ఈ ఆంధ్ర పురాణాన్ని మంచి సర్వాంగ సుందరంగా ముద్రించి ఈ పల్లిపాలెంలో ఆంధ్రీయ కుటీరంలో ఇప్పుడు ఆవిష్కరణం. ఇందాక మన సభాధ్యక్షులు మూర్తి గారు చెప్పినట్టుగా మొట్టమొదట ఏ రసాల వృక్షం మొదట్లో ఈ ఆంధ్ర పురాణం రూపుదిద్దుకుందో అక్కడే మళ్ళీ నవావతరణ గ్రంథం కూడా అక్కడే కుటుంబ సభ్యులకు సమర్పించడం చాలా సముచితమైనటువంటి కార్యక్రమం. దేశకాల పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అంత దూరం నుంచి ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వచ్చి
ఈ కార్యక్రమాన్ని అంతటినీ తన వంతు బాధ్యతగా స్వీకరించినటువంటి అప్పాజోసుల వారికి సహకరించిన కవి పండిత మిత్రులకి అందరికీ కూడా మదనపంతుల వారి కుటుంబ సభ్యుల పక్షాన నేను వ్యక్తిగతంగానూ కూడా కృతజ్ఞతలు. పిల్లలు ఉన్నారు కొంతమంది కనుక, నాకంటే వయస్సులో చిన్నవాళ్ళు కాబట్టి వారికి అందరికీ అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఆంధ్ర పురాణం గురించి అంతంత వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళ పేర్లే వింటాం మనం. చాలాసార్లు ఆంధ్ర పురాణం గురించి మాస్టారు సత్యనారాయణ శాస్త్రి గారి పేరుతోటే వారి నోటమ్మటే ఉపన్యాసాలు విన్నాం మేము. ఆయన ప్రసంగాలు వినటమే చాలా బాగుండేది. చలపతి గారు రామమూర్తి అని అతను ఉండేవాడు, అతను మా విద్యాపీఠంలోనే చదివాడు. సరే, ఇప్పుడు మందనామూర్తి గారు, వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ పరిచితులు కనుక వారిలో కుటుంబ సభ్యుల్లో ఒకటిగానే నేను ఈ బాధ్యతని స్వీకరించడం జరిగింది. మదనపంతుల ట్రస్ట్ వ్యవస్థాపక ట్రస్టీల్లో వైఎస్ నరసింహారావు గారు, నేను, మదనపంతుల వెంకట చలపతి గారు, గంధం నాగసుబ్రహ్మణ్యం గారు, మేము నలుగురం ట్రస్ట్ పెట్టాం. ఇప్పుడు ఉన్నది ఇద్దరు ఉన్నాం, వైఎస్ నరసింహారావు గారు, నేను ఉన్నాం. తర్వాత సెక్రటరీగా 10 ఏళ్ళు అయిన తర్వాత మా సోదరుడు దినవహి బాపిరాజుకి సెక్రటరీ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అయినా నేను సెక్రటరీ పోస్టులో లేకపోయినా నా మీద ఉండే అభిమానంతో నన్ను పిలిచి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సభకి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చాలా అగ్నిలో పడుతుంది. అలాగా నేను వేళ ఈయన్ని నాకు తెలిసి పిలిచిన, తెలివి తక్కువ ధనంతో పిలిచిన ఈ వారిని మేము సభా ప్రారంభకులుగా ఎంచుకోవడం ఎంత గొప్ప విషయం మాకు అర్థమైంది. రెండోది, సుబ్బరాయ శాస్త్రి గారిని తలుచుకోవాల్సిన సందర్భం. సుబ్బరాయ గురువంశ స్వామి కీర్తించేదని పెద్దనగర ఆంధ్ర పురాణం రాసుకున్నారు. వారిని స్మరించినందుకు వారికి నమస్కారాలు. నమస్కారం. సభాధ్యక్షులు మంత్రాపతి సత్యనారాయణ శాస్త్రి గారికి, సత్యనారాయణమూర్తి గారికి యాత్రే వస్తుంది. ప్రారంభకుడు విశ్వనాథ మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణమూర్తి గారికి, సన్నిధానం వారికి, కడిమెళ్ళ వారికి, పేరి వారికి, అద్దంకి వారికి, జోషుల కృష్ణబాబు గారికి. నా ఇంటి పేరులో 2 అక్షరాలు ఎక్కువ. మాది అప్పా జోషుల, ఆయన జోషుల. ఇప్పుడు నా ప్రసంగం చాలా క్లుప్తంగానే మాట్లాడతాను, కానీ ఎక్కడ ప్రారంభించాలో కూడా అర్థం కానటువంటి యొక్క మానసిక స్థితి నాది. చూత వృక్షం కింద వెళ్ళి చూసి వచ్చాం. అక్కడ నేను పొందినటువంటి యొక్క భావోద్వేగం ఇంకా తగ్గలేదు.
ఆ స్థితిలోనే ఉన్నాయి. ఇంకా ఇవాటి సభకి ఇదే రోజున క్రితం సంవత్సరం జరిగినటువంటి సభకి వీటన్నిటికీ మూల విరాట్టు అమృత హృదయుడు మధురాపద్ర సత్యనారాయణ శాస్త్రి గారి ప్రియ శిష్యులు సన్నిధానం నరసింహ శర్మ గారు, వారికి ఒక నమస్కారం. మేము చీరాల బాపట్ల మధ్యలో ఒక చిన్న గ్రామం ఉంది, ఈ పల్లిపాలెం లాంటి గ్రామం. దాని పేరు వెదుళ్ళపల్లి. పూర్వం ఏదో వేదులపల్లి అనేవారుట, వెదుళ్ళపల్లి. ఆ వెదుళ్ళపల్లిలో ప్రతి అమావాస్యకి నెల నెల నందివర్ధనం అనే పేరుతోటి దాదాపుగా ప్రతి నెల ఇప్పటికి 60 నెలలు, ఈ ఒక్క సంవత్సరం మాత్రం క్రితం మార్చి నుంచి ఈ ఫిబ్రవరి వరకు నడపలేదు. కారణాలు మీకు తెలుసు. దానిలో ముందు ప్రాచీన కవులు నన్నయ్య భట్టారకుడి దగ్గర నుంచి ప్రారంభించి కంకంటి పాపరాజు దాకా 25 మంది కవీశ్వరులని ఎంపిక చేసి పెద్దల్ని పిలిచి ప్రసంగాలు ఏర్పాటు చేశాం. దాన్ని ఒక పుస్తకం వేశాం, ప్రాచీన ఆంధ్ర సాహిత్యంలో మేరు శిఖరాలు అని. ఆ పుస్తకం కూడా మీరు పంచుతాం. ఇప్పుడు కొన్ని కాపీలు కూడా తెచ్చాం. చాలా కాలమైంది వేసి. ఆ తర్వాత 25 నెలలు తిరుపతి వెంకట కవులతో ప్రారంభించి దాశరథి కృష్ణమాచార్య వరకు కూడా 25 మంది కవులను ఎంపిక చేసి ఆధునిక పద్య సాహిత్యంలో మేరు శిఖరాలు అనే పేరుతో ఇంకొక పుస్తకాన్ని ప్రకటించాం. ఆ సందర్భంలో ప్రతి అమావాస్యకి ప్రతి ప్రసంగించడానికి ఎవరు దానికి సమర్థులు అని అనుకుంటూ ఉన్నప్పుడు నాకు సన్నిధానం వారి యొక్క పేరు, అంతకుముందు సన్నిధానం వారితో నాకు చాలా పరిచయం తక్కువే. ఆయన పేరు విన్నాను, గౌతమి గ్రంథాలయం ఇది తప్ప వారితో నాకు పరిచయం లేదు. సన్నిధానం వారిని నాడం కృష్ణారావు గారిని గురించి మాట్లాడటం కోసమని పిలిపించాము. ఆ రోజున ఆయన ప్రసంగం అద్భుతమైన ప్రసంగం చేశారు, హృద్యమైన ప్రసంగం చేశారు. మా ఇంట్లో ఉన్నారు, అనేక విషయాలు, సాహిత్య విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాము. మధురాపద్ర సత్యనారాయణ శాస్త్రి గారి పేరు అనేక తడవులు. ఆ సందర్భంలో నేను, అయ్యా మీరు మధురాపద్ర సత్యనారాయణ శాస్త్రి గారు, ఆయన కాలం, ఆయన చుట్టూ జరిగినటువంటి ఒక సాహిత్యం, ఆ సాహిత్య ప్రపంచాన్ని మీకు బాగా, ఎందుకంటే ఆయన మాటల్లో ప్రతి మాటలో ఎక్కడో పద్యం ఎవరో చెప్పింది, ఇదిగో ఇది ఆరుద్ర ఇట్లా అన్నాడు, విశ్వనాథ్ ఇట్లా అన్నాడు, ఆయన అట్లా అన్నాడు, ఈయన ఇట్లా అన్నాడు అనేటువంటి చెప్పుకుండేవారు. ఆయన ఒక పుస్తకం రాయమంటే ఆయన అతి వేగంగా, బహుశా 2 నెలల్లో 3 నెలల్లోనో ఆ పుస్తకమే మధు స్మృతి. ఈ పుస్తకము కారణభూతం. నేను నిరుడు ఇక్కడికి రావడానికి, ఇవాడు ఇక్కడికి రావడానికి కూడా కారణం ఇదే. దాని రచయిత మా సన్నిధానం వారు. ఆ ప్రసంగాలు జరుగుతూ ఉండగా ఏమిటి, దాని తర్వాత ఇంకోటి ఏమిటి, ఇవాటి కాలంలో ఆంధ్ర పురాణం లాంటి గ్రంథం చదవటం మామూలు విషయం కాదు. బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, ఇవాడు కూడా చదువుకున్న వాళ్ళు అందరు మామూలుగా అనుకుంటుంటారు, వాళ్ళకి తెలుగు రాకపోవచ్చు, సంస్కృతం రాకపోవచ్చు, వ్యాకరణం రాకపోవచ్చు, కానీ వాళ్ళని విద్వాంసులు కాదు అని అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ రంగాల్లో చాలా గొప్ప ప్రసిద్ధమైనటువంటి విద్యావంతులకు కూడా ఇవాళ ఏ ఆంధ్ర పురాణము, రామాయణ కల్పవృక్షము ఇటువంటివి అర్థం కావు. ఎందుకంటే వాళ్ళకి ఆ బ్యాక్గ్రౌండ్ చిన్నప్పటి నుంచి లేదు, ఆ వాతావరణం లేదు. కాబట్టి ఈ వ్యాఖ్యలే శరణ్యం. ఇవాళ మళ్ళీ ప్రాచీన సాహిత్యాన్ని ఆధునికుల్లో ప్రవేశపెట్టాలి అంటే మనకి వేరే మార్గం లేదు, వ్యాఖ్యానమే శరణ్యం. అన్ని పుస్తకాలకి వ్యాఖ్యానాలు రావాలి. మరి ఇప్పుడు ఆంధ్ర పురాణం ఎందుకు ఎన్నుకున్నాం? యథార్థానికైతే ఇప్పుడు ఈ వేదిక మీదే ఉన్నారు, ఇంకా రావాల్సిన వాళ్ళు కొంతమంది రాలే. ఒక వస్తువు కనుక, ఒక కావ్య వస్తువు, ఒక మహాకావ్యానికి విశ్వనాథ వారు అంటాడు, ఆయన చూశాడు, నేను ఒక కావ్యం రాయాలనుకున్నాడు. ఆ కావ్యం రాయటానికి ఇతివృత్తం కోసమని ఆయన పడ్డ తపన మామూలు తపన కాదు. ఏది తీసుకుంటే
నా యొక్క కవిత్వం రాణిస్తుంది, నాలో ఉన్నటువంటి యొక్క సకలోహ వైభవ సనాథం బయటకు వస్తుంది అని ఆయన ఆలోచిస్తే ఆయనే చెప్పుకున్నాడు, నాకు రామాయణం కథ తప్ప వేరే దొరకలేదయ్యా అన్నాడు. అంటే ఏమిటనమాట, కావ్య వస్తువు అంత ఆ కావ్య వస్తువుని సంపాదించడం యథార్థానికి ఇక్కడున్న మహానుభావులు ఉన్నారే, కడిమెళ్ళ వారు ఉన్నారు, ఆయన గనక సరైనటువంటి ఒక వస్తువు గనక తోస్తే ఒక 6 నెలల్లో మహాకావ్యం రాస్తాడు ఆయన. అక్కడ పేరు వారు ఉన్నారు, వస్తువు దొరికితే 6 నెలల్లో కావ్యం రాయటం. ఇక్కడ వీరున్నారు, అద్దంకి శ్రీనివాస్ గారు ఉన్నారు, చాలామంది వాళ్ళ గనక అంటే ఏమిటి, వస్తువు చాలా కష్టమైన విషయం. నన్నయ్య గారిని పక్కన పెడితే నన్నయ్య గారికి కూడా వస్తువు ఏమి ఇబ్బంది ఏం పెట్టలే ఆయన్ని. అయితే నన్నయ్య సాహిత్యం ప్రారంభించేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఆయనకున్నాయి. ఏమి ఇబ్బందులు ఉన్నాయి, భాష లేదు. అందుకని ఏం చేశాడు ఆయన, సంస్కృతాన్ని తీసుకొచ్చి సంస్కృత పదాలకి తెలుగు టోపీలు పెట్టాడు. తెలుగు టోపీలు పెట్టేసి ఇదిగో ఇది తెలుగేనో అన్నాడు. అదే కాక ఛందస్సులో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అప్పుడు సంస్కృతంలోంచి వృత్తాలు మొత్తం తీసుకున్నాడు. దేశీయంగా ఉన్న కొన్ని అప్పటికే శాసనాల్లో ఉన్న ఒక తరళం లాంటిది, ఒక శేషపద్యం లాంటిది ఇత్యాదులు స్వీకరించి ఆయన మహాభారతం 4000 పద్యాలు, 2.5 పర్వాలు, మొత్తం సరిగ్గా 4000 పద్యాలు ఆయన రాయగలిగాడు. కాబట్టి అందుకనే ఋషి వంటి నన్నయ్య 2వ వాల్మీకి అన్నాడు విశ్వనాథ. ఆయన వదిలేస్తే నన్నయ్య గారిని పక్కన పెడితే మిగతా అందరు కవులు చాలామంది, తిక్కన, ఎర్రాప్రగడ, శ్రీనాథుడు, వీళ్ళు ఎవరిని చూసినా సరే ఆయన యొక్క సంప్రదాయంలో వచ్చిన వారే. అయితే కొన్ని మెరుగులు దిద్దుకుంటూ ఆయన చెప్పిన దానిలో కొంత ఆ పట్టు వస్త్రానికి ఆ అంచుల్ని మార్చుకుంటూ రకరకాలైనటువంటి జమికీలు వేసుకుంటూ చెప్పినటువంటి వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఏదో సంస్కృత భాషలో కానీ మరి ఎక్కడన్నా కానీ ఉన్నటువంటి యొక్క ఆ యొక్క వస్తువుని స్వీకరించి తెలుగు చేసిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఒక రకంగా అనువాద కవులే. అనువాదం అంటే వాళ్ళకి కోపం వస్తుందేమో పోనీ, అనువాదం కాకపోతే సృజన. ఏ సృజన చేసినా సరే వాళ్ళేమీ మహా కొత్త వస్తువుని తీసుకురాలే. నన్నయ్య గారిని పక్కన పెట్టేద్దాం, ఆయన ఛందస్సు, భాష ఇవన్నీ కావాలి. చాలామంది కవులు వచ్చారు. దాని తర్వాత అచ్చు బ్లూ ప్రింట్ వేసే కవులు కూడా వచ్చారు. ప్రబంధ యుగంలోకి వచ్చేటప్పటికి పెద్దయ్య గారి తర్వాత బ్లూ ప్రింట్ కవులు చాలామంది బయలుదేరారు. ఇప్పుడు శ్రీనాథాదులు ఉన్నారు, మహానుభావుడు శ్రీనాథుడు పద్యంలో కొత్త వెలుగులు చూపించిన వాడే. అయినప్పటికీ వీళ్ళంతా కూడా నన్నయ్య భట్టారకుడి అనుయాయులే. ఇప్పుడు మరి మధురాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు ఉన్నారు. ఆయన కాడ నిజమే నన్నయ్య గారు ఏర్పాటు చేసిన ఛందస్సే వాడుకున్నాడు. భాష కూడా అదే. ఆ రకంగా చెప్పాలంటే భాషకి అసలు ఆది పురుషుడు వాల్మీకి. విశ్వనాథ్ వారు అంటాడు, ఈ సంసారం ఇది ఎన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణము తెప్పగలదా. వాల్మీకులు వారిని ఎందుకు మనం నమస్కారం పెట్టాలి? మనం ఒక్కడమే కాదు, జాతి మొత్తం, భారతీయులు మొత్తం, సకల కవులు, వ్యాసుడితో సహా, కాళిదాసుతో సహా భాషా సంక్రాంత రుణంబు తీర్పగలదా అని మొదటి వాల్మీకి కంట్రిబ్యూషన్. రెండో కంట్రిబ్యూషన్ ఏమిటి? విశ్వనాథ్ వారు చెప్పింది సత్కావ్య నిర్మాణ రేఖా సామాగ్రి రుణంబు తీర్పగలదా. సత్కావ్యాన్ని నిర్మించాలి అంటే దాని తాలూకు బ్లూ ప్రింట్స్, దాని సామాగ్రి అంతా ఇచ్చిన వాడు కూడా వాల్మీకే. ఒక పాత్రను ఎట్లా ప్రవేశపెట్టాలి, ఒక పాత్రను ఎక్కడికి ఆపేసేయాలి, ఒక పాత్ర ఎట్లా పెంచుకుంటూ పోవాలి, ఒక దృశ్యాన్ని ఎలా చేయాలి, ఒక రసాన్ని ఎట్లా ఆవిష్కరించాలి చెప్పిన వాడే వాల్మీకి. కాబట్టి విశ్వనాథతో సహా వస్తువు ఉంది, రెడీగా అవైలబుల్గా ఉంది. ఇంగ్లీష్లో మాట్లాడాలంటే వీళ్ళు చెప్తూ చేశారు. నేను విశ్వనాథ భక్తుల్ని కాదంటలా. మరి ఇప్పుడు మధురాపంతులు ఎక్కడ ఫిట్ అవుతాడు? ఆయనలో ఉన్నటువంటి ఒక మహానుభావత, మహత్యం ఏమిటి అంటే నాకు తోచింది. వీళ్ళందరి కవులు కూడా నన్నయ్యను వదిలేస్తే వాళ్ళకి హాయిగా వస్తూ ఉంది,
ఎలా దాన్ని చేయాలో ఒక స్క్రీన్ ప్లే మొత్తం ఉంది. ఒక సంస్కృతం నుంచి తెచ్చుకున్నారు, శ్రీనాథుడు నాడు రైషధన్ రాశాడు, లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారు ఇంకోటి రాశారు, లేదా ఎర్రాప్రగడ హరివంశం వ్యాఖ్యానం మొన్నే బేతవాల్ గారు తెలుగు దానికి వ్యాఖ్యానం రాశారు. వాళ్ళందరికీ అవతల వస్తువు ఉంది. అంటే ఏమిటనమాట, వాళ్ళకి సరిగ్గా సకలావయవాలతో సర్వసుందరంగా నిర్మాణం చేయబడినటువంటి శరీరం ఉంది. ఆ శరీరంలో రక్తము మాంసము అన్నీ ఉన్నాయి. వీళ్ళు దాన్ని ఒక రకంగా చెప్పాలి అంటే తెలుగుతనానికి ఇంజెక్ట్ చేశారు, ఎక్కించారు. అంటే తెలుగు రక్తాన్ని వాటిలో అంతకుముందు అది చాలా ఉజ్వలంగా వెలుగుతున్నదే సంస్కృతంలో, దానికి తెలుగు రక్తాన్ని ఎక్కించారు. బ్రహ్మాండంగా అయిపోయింది వాళ్ళలో. ఈయన ఇక్కడ పల్లెపాలెం అనేటువంటి ఒక చిన్న గ్రామంలో, కుగ్రామంలో ఆ మామిడి చెట్టు కింద కూర్చుని మహామేధావి ఈయన మీద ఇంకా పరిశోధన సరిగ్గా జరగలేదు, ఇంకా జరగాల్సింది ఉంది. కూర్చున్నాడు. ఏం చేశాడు? ఈయన వస్తువు ఏమిటి ఎట్లా సంపాదించాడు అంటే, వాళ్ళందరికీ సకలంతో ఉన్నటువంటి శరీరం ఉంది. ఆంధ్ర పురాణం యొక్క గొప్పతనం ఏమిటంటే, నా ఉద్దేశంలో ఏం లేదు, అక్కడ ఎముకలు అక్కడక్కడ పడున్నాయి. ఒక ఎముక అక్కడ ఉంది, ఇంకో ఎముక ఇక్కడ ఉంది, ఒక ఎముక సగం శిథిలం అయింది, ఆ ఎముక అసలు దొరకల. ఆ ఎముకలు అన్నీ ఒక చోట గుట్టగా లేవు, ఎక్కడెక్కడెక్కడో ఉన్నాయి. ఏరుకుని తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత అది ఏ రూపమో, అది మానవ స్వరూపమా, ఒక మృగ స్వరూపమా, మానవ స్వరూపం అయితే స్త్రీయా పురుషుడా లేకపోతే ఇంకోటం అనేటువంటి ఒక ఊహ కూడా లేదు. అటువంటిది ఈయనకి మొత్తం శరీరం కాదు, అస్థిపంజరం తయారు చేసుకోవడమే పెద్ద శ్రమ. ఆ అస్థిపంజరాన్ని సృష్టి చేసి, ఇదిగో అక్కడ ఆ ఎముక దొరికింది, అది అక్కడ ఈ కాలుకి ఇక్కడ పెట్టేది, ఇదిగో ఇది ఈ కాలు ఎలా అయిపోతుంది, ఈ మెడ ఎలా వచ్చేస్తుందా, ఆహా ఇది సరస్సు బాగుంటుందా. కానీ మొత్తము ఆంధ్ర పురాణం అంటే మామూలు 2000 పద్యాలు, 2052 పద్యాలు మేము కూడా రాశామండి, వాళ్ళు కూడా రాశారండి కాదు. ఆంధ్ర పురాణం అంటే ఆ ఎముకలన్నీ ఏరుకొచ్చి ఆ అస్థిపంజరాన్ని తయారు చేసి దానిలోకి రక్త మాంసాలను ఎక్కించి తెలుగు రక్తాన్ని ఎక్కించాడు. చాలామంది చాలా రకాలుగా అన్నారు. ఉదాహరణకి నోరి నరసింహశాస్త్రి గారు భారత్లో ఒక వ్యాసం రాస్తూ, ఇది నిలబడే కావ్యం కాదు అన్నాడు. ఆయన ఒక సంచలనాత్మకమైన వ్యాసం భారత్లో రాశాడు. నోరి నరసింహశాస్త్రి గారు బాగా చదువుకున్నవాడు, మహానుభావుడు, గొప్ప నవల రచయిత. 60 ఏళ్ల సాహిత్యంలో నిలిచేది నిలవంది అని ఒక సంచలనాత్మకమైన వ్యాసం అది. అందులో ఈయన నిలబడి అన్నాడు, నారాయణ రెడ్డిది నిలబడి రాశాడు. పాపం కొన్ని నిజాలు కూడా రాశాడు. కావాలంటే వెళ్ళి ఆ వ్యాసం చదువుకోండి. ఈయన ఏం చేశాడు, ఆ నిర్మాణం చేసి దానిలోకి తెలుగు రక్తాన్ని ఎక్కించాడు. ఒక చరిత్ర కావ్యాలు రాసిన వాళ్ళు లేరా? ఉన్నారు. శివభారతం రాశాడు గడియార వెంకటశాస్త్రి గారు, మహానుభావుడు. పద్య ప్రౌఢి ఆయనలోనూ ఉంది, పద్య ప్రౌఢి ఎవరిలో లేదు, వీళ్ళందరిలో ఉంది. వీళ్ళకి ఎవరికన్నా ఒక వస్తువు ఇచ్చే ఒక పద్యం రాయమంటే 3 నిమిషాలు. పద్య ప్రౌఢి కాదు ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. పద్య ప్రౌఢి కలిగినటువంటి కవులు అనేకం ఉండవచ్చు. ఈయన చేసిన పని ఎటువంటిది అంటే, ఇంతకుముందు ఇతపూర్వం ఎవరూ చేయలేదు. ఇప్పుడు ఎర్రాప్రగడ అంటాడు తిక్కన్న గురించి, తను గావించిన సృష్టి తక్కువ చేతం కాదునా అన్నని. అదే మధురాపత్ర భాష ఆయన తెచ్చుకోవచ్చు. నన్నయ్య గారిని ఆయన ఫాలో అయ్యి ఉండవచ్చు, ఛందస్సు అది తీసుకోవచ్చు. వస్తువు విషయంలో అగాధమైన వస్తువు అది. ఎక్కడ సురసేపుడు కథ, ఎక్కడి నాయకరాజులు, ఎక్కడి విజయరాఘవులు. కవుల గురించి మాట్లాడుతున్నాడా, రాజుల గురించి మాట్లాడుతున్నాడా, అక్కడ సంస్కృతి గురించి మాట్లాడుతున్నాడా? అది సామాన్యమైన విషయం కాదు. ఆ కథ నిర్వహణం ఊరికే ఒక కథ తీసుకుని ఫలానా పాత్రలని చెప్పి రాయటం కాదు. అందులో రసవత్తరంగా రాయాలి. దాన్ని ఎలాగ విభజించుకోవాలి, 9 ఖండాలుగా 9 పర్వాలుగా విభజించుకుని రాయటం అంటే
అది చిన్న చిన్న విషయం కాదు. అందుకనే ఆయన కూడా దిగ్గజ కవి, దిగ్గజాల్లో ఒకడు పద్యం రాశాను దాని మీద. ఇప్పుడు లేదు నా ఇక్కడ దానికి లేదు, దానిలో నా ముందు మాటలో చివరిలో. ఇప్పుడు ఎందుకు లేండి, సరిపోయి మొదటి 2 పేజీల్లో ఉంది, 7వ పేజీ 8వ పేజీలో ఉంటుంది. చూసారు ఆయన మా మురళి గారు, ఆయనకి ఏ పేజీలో ఏముందో కూడా తెలుసు. ఈ ఆంధ్ర పురాణం మనవి మాటల్లో నేను ఒక పద్యం రాశాను. నేను అవన్నీ ఇప్పుడు ఎందుకు లేదు, దానికి ఇంకా పెద్దవాళ్ళు మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి. చివరికి ఒక పద్యం రాశాను. మొదటి పద్యంలోనేమో హోరై నన్నయ్య పద్య విద్యకు, అది కూడా నిజమే, అనవద్యోపాసనామూర్తి శ్రీనాథుడు ఆయన ఆత్మలో కూర్చున్నాడో ఏమిటో తెలియదు. ఆ శ్రీనాథుడు సెక్షన్ రాసేటప్పుడు శ్రీనాథుడే. నేను చివరికి చెప్పిన పద్యం ఏమిటాయంటే, ఈ నా చిన్న మనవి మాటలో, ఆదిం నన్నయ్య నుంచి, ఆయన మాత్రం వదిలేద్దాం. ఆదిం నన్నయ్య నుంచి తాదృశపు కావ్యప్రౌఢి, తాదృశపు కావ్యప్రౌఢి, పద్యప్రౌఢి కాదండి. మీరందరూ పద్యప్రౌఢిలో చాలా విశేషవంతులు మీరు. ఆది నన్నయ్య నుంచి తాదృశపు కావ్య ప్రౌఢిన్ 6-7 కంటే దిగ్ధంతులు లేరు మున్నెప్పుడు. ఎవరిని తీసుకున్నా సరే ఏదో ఉంటుంది, మనం విమర్శ వ్యాఖ్య చేయొచ్చు. ఆది నన్నయ్య నుంచి తాదృశపు కావ్య ప్రౌఢిన్ 6-7 కంటే దిగ్ధంతులు లేరు మున్నెప్పుడు. నేడు ఈ లెక్క నిండారెడెను. అంటే మామూలుగా దిగ్ధంతులు అంటే 8 కదండి, కాబట్టి ఆ 8వ లెక్క నిండిపోతుంది ఇవాళ. నేడు ఈ లెక్క నిండారెడెను. వైదగ్యాంధ్ర పురాణ కల్ప కవిత ప్రత్యోత దిగ్భాస సుశ్రీదంబైసను దంతివి ఈ వగుట శాస్త్రి సత్యనారాయణ. అదండి మన మధురాపత్ర సత్యనారాయణ శాస్త్రి గారు అంటే. దాని గురించి చాలా చెప్పచ్చు. ఇదే కాకుండా ఆయన ఇంకొక మహారచన ఒకటి ఉంది, ఆంధ్ర రచయితలు అనేది. దాని గురించి మాట్లాడాలంటే కనీసం ఒక 3 గంటలన్నర పడుతుంది. ఆయన ఎంత చదువుకున్నాడు, 18 ఏళ్ల వయసు ఏమిటి, ఈ ఆంధ్ర పత్రిక ప్రారంభించడం ఏమిటి, ఆ ఆంధ్ర పత్రికలో పెద్ద వాళ్ళని కూడా ఆయన ఆ రకమైన చొరకలేయటం ఏమిటి, ఎంత మేధావి ఉండాలి. ఇక్కడ కూర్చుని ఈ పల్లెపాలను తీసుకెళ్ళి తెలుగు సాహిత్య ప్రపంచ పటంలో ఒక పెద్ద కొండ గుర్తు ఏర్పాటు చేసినటువంటి మహాపురుషుల గురించి ఇవాళ ఈ 5 నిమిషాలు మాట్లాడేటువంటి అవకాశం నాకు వచ్చింది. నేను చాలా ఆనందపడుతున్నాను. పెద్దలు ఇంకా మాట్లాడాల్సి ఉన్నారు కాబట్టి అందరికీ నమస్కారాలతో. చూశారు, మర్చిపోయారు, నీకు రాసి పెట్టుకున్నా, మొదటే రాసి పెట్టుకున్నా. శరభయ్య గారు కుంభావ సరస్వతులు, శాస్త్రి గారు మధురాపత్ర సత్యనారాయణ శాస్త్రి గారు వెళ్ళిపోయాక నవంబర్ 20, 1992లో 2 పారాగ్రాఫ్లు రాశారు ఆయన గురించి. ఇది చదవాలో చదివితే దుఃఖం వస్తుందో, ఇది మంచో చెడో నాకు తెలియదు. విద్వత్ కవుల పరంపరలో చిట్ట చివరి కవి మధురాపత్ర సత్యనారాయణ శాస్త్రి గారు. ఇలా అవటం నాకు నిజంగా ఇష్టం లేదు. ఇంకా ఇటువంటి కావ్యాలు రావాలి. విద్వత్ కవుల పరంపరలో చిట్ట చివరి కవి మధురాపత్ర సత్యనారాయణ శాస్త్రి గారు. ఆయనతో ఒక వ్యవస్థ ముగిసింది. అది నాకు చాలా బాధాకరమైన విషయం. యథార్థం పరం బాధాకరం. అది అట్లా అవ్వకూడదు. విద్వత్ కవి సంప్రదాయం ముగిసింది. పూర్వ కవులతో పోల్చదగిన స్టేచర్, ప్రతిభ ఉన్నవారు ఆయన. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఈ పల్లిపాలెంకే చెందుతుంది. ఒక వాతావరణము, సంప్రదాయము వారికి అనుకూలించాయి. ఆయన హైదరాబాద్లో ఉంటే ఇది రాసేవాడు కాదేమో, అక్కడెక్కడ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ వచ్చామయ్యానికంటే అంతే సంగతులు.
ఇక్కడి ఒక వాతావరణము సంప్రదాయము వారికి అనుకూలించాయి. అలాంటి ఫార్మేషన్ ఇది శరభయ్య గారు రాస్తున్నాడు మళ్ళీ మధ్యలో ఇంగ్లీష్ పదాలతో. అలాంటి ఫార్మేషన్ మళ్ళీ రాదు. అటువంటి వాతావరణం మళ్ళీ ఏర్పడే అవకాశం లేదు. స్వస్తి. ఒక మహాకవిని, ఒక ప్రౌఢకవి, దాన్ని మించి ఒక గొప్ప శాస్త్రవేత్త ఎలా అయితే విశ్లేషణ చేయాలో చేస్తారో అలా చేసి చూపించారు. ఈ కొత్త రక్తం ఎక్కించి సజీవంగా ఆంధ్ర పురాణాన్ని మన ముందు నిలుపుతున్న అప్పాజీ సత్యనారాయణ గారికి మళ్ళీ ఒకసారి నమస్కారం చేస్తున్నాను. ఇప్పుడు ఈ సభ ఉదయం నుంచి 3 తరహాలుగా చేద్దామని అనుకున్నాం. మొదటిది ఆ సారస్వత రసాలం దగ్గర గ్రంథ సమర్పణ, గ్రంథాంజలి, అది అయిపోయిన తర్వాత ఇది మేము ఆవిష్కరణ సభ మా కుటుంబ సభ్యుల తరఫున, మా ప్రతిపాదన గ్రామస్తుల తరఫున, ఈ ప్రాంతీయమైనటువంటి వారి అభిమానుల తరఫున ఒక సన్మానం అప్పాజీసుల వారికి చేసుకుంటాం. వారి దయతో అంగీకరించి స్వీకరించవలసిందిగా కోరుతున్నాం.